ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మకు తెలియకుండా నేను పని చేస్తున్నా. మా అమ్మకు చాలా ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. కోపం వస్తుంది. చీర అంటే మా అమ్మకు మస్తు ఇష్టము. పాతగా అయిపోయింది, అయినా ఇది పడేస్తలేదన్నమాట. పడేయకుండా అట్లనే కట్టుకుంటుంది. సో నేను ఈరోజు ఈ చీరని చింపుతా అనమాట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మస్తు ఇష్టం ఈ చీర, పాతది కానీ ఇంకా కట్టుకుంటుంది అనమాట. నేను ఈ చీరని చింపి డ్రెస్ కుట్టించుకుంటా అని చెప్తా. వచ్చిందండి వయ్యారి. చింపిన తర్వాత మా అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. చింపు చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఘాటు పెట్టిన పండ్లతో వస్తలేదు, కత్తెరతో చింపుదాం. ఫ్రెండ్స్, చీర చింపిన వీడియో కట్ అయిపోయింది, మొత్తం రాలేదు. అందుకే మీకు చూపిద్దామని మళ్ళీ తీస్తున్నా. చీర 2 ముక్కలు చేసిన, ఇదొక ముక్క, ఇదొక ముక్క కనిపిస్తుందా? 2 ముక్కలు చేసిన. అమ్మకి ఇష్టమైన చీర. చూద్దాం వచ్చినాక ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో. లోపల పెట్టేస్తున్నా మళ్ళీ బీరువాల. వస్తున్నట్టుంది, దెబ్బ దెబ్బ పెట్టేస్తున్నా. బీరువాలో పెట్టేసినాం ఫ్రెండ్స్. చూద్దాం అమ్మ వచ్చినాక ఏం చేస్తుందో, ఎంత రాద్దాంతం చేస్తుందో. ఎంత 1 hour later. ఏంది సీరియల్ దుడ్డు పెట్టిర్రు? స్నానం చేసి కట్టుకోవాలి. శైలు, ఓ శైలు, కెరా. అయ్యో చీరకి ఏం చేసినావు? మొత్తం చింపి పెట్టినావు. అరే ఎట్లెందుకు ఉంది? నేను మన ఉతికి పెట్టినా మంచిగా ఉంది. చీర కట్టుకోనికి అవుతుందని నేను తీసి పెడితే నువ్వు ఏం చేసినావు? దీన్ని మొత్తం చింపి పాడు చేసినావు. చీరే 10 ఏళ్ళ నుంచి కట్టున్నావు కానీ ఇంకెన్నేళ్ళు కడతా? అంటే మా గుడ్డ బట్టలు కూడా కట్టుకొని ఎలా తీసుకోవాలి? మంచి చీర నువ్వు అనవసరంగా ఖరాబ్ చేసినావు. ఏం తాలి నువ్వు ఇట్లా చేసినావేమే అమ్మ? నువ్వు ఏ మనిషివి? డ్రెస్కు బాగలేదు, చీరలు పాడు చేసినావేమే నువ్వు. ఎన్నేళ్ళు కడతావా? ఎన్నేళ్ళు కడతావు? నువ్వు చీరలు చింపుకుంటారా? చీరలు కట్టుకో. రోజు చీర కట్టుకొని డాన్స్ చేస్తా పోయి. ఉన్న చీరలు నువ్వు చింపేయి. కొనుక్కోకు మరి. ఉన్న చీరలు నువ్వు చింపేయి మొత్తము. చింపేస్తా, నేను డ్రెస్సులు కుట్టించుకుంటా అన్ని. ఉన్న చీరలు డ్రెస్సులు చింపేసాను. గిట్లా చింపుతారా ఎవరన్నా? గిట్లా ముక్కలు చేస్తారా? నేను చూడు. అయ్యయ్యో రామా, అయ్యయ్యో రామా. ఇగో ఇప్పుడు నేను తానం చేసి కట్టుకున్నాను. నేను వచ్చిన తీయనికి అది నాకు డ్రెస్ కుట్టుకోనికి కూడా వానికి రాదు, మొత్తం చీకిపోయింది. అది చీకిపోయింది అని చింపుకుంటారు అమ్మ ఎవరన్నా? నువ్వు ఏం మనిషి ఉన్నావు? ఏం చేస్తారు? 500 చీర 5 నిమిషాలు చింపేసినావు నువ్వు. 500 దానికి 50 రూపాయలు పెడితే వస్తుంది. 50 రూపాయలకు ఇస్తారా తాసుకుంటాం? ఏ మనిషివే నువ్వు? అంతా లేక పనులు చేస్తావు నువ్వు. సరే ఇంకొని మంచి వాళ్ళ పనులు చేస్తావు. ఏమైనా కానీ ఉన్న చీరలు చింపేస్తుంది. ఇంకొని సోకో. ఇప్పుడు నేను తానం చేసి చీర కట్టుకోవాలి మరి. అందులో ఉన్నాయి కదా, ఇంకోటి వేరే తీసుకొని కట్టుకో. కొత్త చీర కట్టుకుంటావు. ఇంకా కట్టుకో. ఉన్న చీరలే నువ్వు చింపేయి మొత్తం. ఎందుకు అంత గరం? ఎందుకైతున్నావు? గరం అయితే అంటావు. ఉన్న చీర చింపేసుకుంటా. 5 నిమిషాలు బయటకు పోతే చీర చింపి ముక్కలు చేసి పెట్టినావు. ఇక 2 ముక్కలు, ఇక 2 ముక్కలు. కొత్త చీర కట్టుకో, వేరే చీర కట్టుకో. కొత్త